తెలంగాణ బీజేపీలో ప్రెసిడెంట్ పదవి మంటలు రాజేస్తోందా? పార్టీలో దూకుడున్న నేతకే చీఫ్ పగ్గాలు అప్పగించాలనే ఒత్తిడి పెరుగుతోందా? గతంలో బండి సంజయ్ ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో పార్టీకి మంచి బూస్టింగ్ వచ్చింది. ఇప్పుడు అలాంటి ఫైర్ బ్రాండ్ లీడర్కే పదవిని అప్పగించేందుకు హైకమాండ్ రెడీ అయిందా? దాంతో ఓ ఎంపీ స్పీడ్ పెంచేశారా? ప్రెసిడెంట్ పదవి దక్కించుకోవాలంటే రెచ్చిపోవాల్సిందేనంటూ ఫిక్స్ అయ్యారా? అందుకే భాష మార్చుకుని సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారా? ఇప్పుడు ఆయన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయా? తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ ఎంపిక ఎటూ తేలడం లేదు. కొన్ని నెలలుగా అదిగో ఇదిగో కొత్త ప్రెసిడెంట్ అని ప్రచారం సాగుతున్న సస్పెన్స్కు మాత్రం తెరపడడం లేదు. అయితే కొద్ది రోజులుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను ప్రెసిడెంట్గా ఫిక్స్ చేశారని బీజేపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత బండి సంజయ్, ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్లు తెర మీదకు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడడం లేదు. దీనికి ఓ కారణం ఉందని అంటున్నారు. ప్రజల్లో పాపులారిటీ ఉన్న నేతకు అధ్యక్ష పదవి ఇచ్చేందుకు పార్టీ హైకమాండ్ డిసైడ్ అయిందట. కానీ పార్టీలో అంతర్గతంగా విభేదాలు, ఒకరికి ఇస్తే ఇంకొకరు పార్టీని ముందుకు తీసుకొని వెళ్లే పరిస్థితి లేదని తేలడంతో కొత్త ప్రెసిడెంట్ ఎంపికను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ కామెంట్స్ కమలం పార్టీలో కలకలం రేపుతున్నాయి. తాజాగా ఎంపీ ఈటెల భాషపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలోని పూజిత అపార్ట్మెంట్ వాసులకు హైడ్రా నోటీసులు జారీ చేయడంపై ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తనా తోకా లేదని ఆరోపించారు. ఎక్కువ రోజులు రేవంత్ సర్కార్ కొనసాగదని శపించారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద శాడిస్ట్, సైకో, ప్రజల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రజలను ఏడిపించడంలోని సీఎం రేవంత్ ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోకుండా సీఎం వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి వెనుక ఏం జరుగుతుందో తెలియడం లేదని, ఎప్పటికైనా తెలుసుకోవాలని హితవు పలికారు. వ్యవస్థను సరిదిద్దుకోవాలని సూచించారు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులకు ఎప్పుడో మన చరిత్రలో తుగులకు అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులకు. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటున్నావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వవు. నువ్వు గతంలో కూడా చెప్పినా నేను మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమవుతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో నాకు అర్థం కావట్లేదు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఈటెల రాజేందర్ రియాక్ట్ అయ్యారు. ఆయన భాష పూర్తిగా మారిపోయింది. రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా బూతులు తిట్టేశారు. దాంతో ఈటెల రాజేందర్కు ఏమైందనే చర్చ జరుగుతోంది. కమలం పార్టీలో బండి సంజయ్ మాదిరిగా మాట్లాడితేనే పదవులు దక్కే అవకాశం ఉందని అంచనాకు ఈటెల వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన కొద్ది రోజులుగా దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఆ మధ్య ఓ రియల్టర్ పైన ఈటెల రాజేందర్ చేయి చేసుకున్నారు. అప్పుడే ఈటెల రాజేందర్ దూకుడు పైన చర్చ జరిగింది. గతంలో ఆయన ఎవరిని తిట్టింది కూడా లేదు. అలాంటి వ్యక్తి ఉన్న పళంగా ఇలా భౌతిక దాడి చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని శాడిస్ట్, సైకో, నా కొడక అంటూ తిట్టేశారు. దాంతో ఆయన పార్టీ చీఫ్ పదవి కోసమే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుందో దృష్టి పెట్టు, నీ సిస్టంను బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాడమనే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బ జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని
ఇవాళ నీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతారని చెప్పి హెచ్చరిస్తూ మరోవైపు ఈటెల రాజేందర్ కామెంట్స్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత కామెంట్స్ చేస్తే నడి రోడ్డులో బట్టలు విప్పి గుంజీలు తీయిస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈటెల రాజేందర్ లిమిట్స్ దాటి మాట్లాడారని, అందుకే తాను ఈ స్థాయిలో స్పందించాల్సి వస్తోందని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై ఈటెల చేసిన కామెంట్స్కు నిరసనగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఈటెల ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దాంతో పెద్ద ఎత్తున ఈటెల ఇంటికి కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని ఈటెల ఇంటి వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈటెల ఇంటికి భారీ సంఖ్యలో బీజేపీ, బీజేవైఎం నాయకులు చేరుకొని ఆందోళనకు దిగారు. మొత్తం మీద ఎంపీ ఈటెల రాజేందర్ కామెంట్స్ మాత్రం తెలంగాణ పాలిటిక్స్లో కాకరేపుతున్నాయి. నా కొడక ఏందిరా అంటే మేము అనలేమా నా కొడక, అరే ఈటెల రాజేందర్ నా కొడక ఏందిరా అని మేము అనలేమా? అరే ఈటెల రాజేందర్ నా కొడక తలకాయ తిరిగినాదిరా అని అనలేమా? అరే ఈటెల రాజేందర్ నా కొడక పాగలుగా అయినామని మేము అనలేమా? అరే ఈటెల రాజేందర్ నా కొడక నువ్వు జరిగినవరా అని మేము అనలేమా? ఏమనుకుంటున్నావు నువ్వు? మేము తిడితే నువ్వు ఊరేసుకొని వస్తావురా నాయన? అసలు నేను చెప్తున్నా, నేను జగ్గారెడ్డిగా చెప్తున్నా, ఎవడురా సైకో? ఎవడరా పోస్టు దొరకక నువ్వు సైకో అయినవురా నాయన? ఆ గంజాయి తాగినోడు కూడా అధ్వానం అయిపోయినావు నువ్వైతే. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయ్యిండు. ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయ్యిండు. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజీలు తీపిస్తాం నేను.